యేసు ఏమి చెప్పెను? దేవదూతలను మీరు చూచెదరు, యు విల్ సీ ఏంజల్స్. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనము నుండి 51వ వచనం వరకు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము, 38వ వచనము, 41వ వచనము. యేసు యొక్క అపోస్తలులు మరియు ఆయన శిష్యులు ఆశ్చర్యకరమైన అనేక గొప్ప కార్యములను నిశ్చయముగా చూచి ఉన్నారు. ఈ భూమిపై జరిగే క్రియలను మాత్రమే గాక అంతకంటే అమూల్యమైన దేవుని కుమారునితో ఉందుమని నిశ్చయమును కలిగి ఉండిరి. అనేకమైన అద్భుత కార్యములు, సూచన క్రియలు, మహత్కార్యములకు శిష్యులు సాక్షులుగా ఉన్నారు. యేసు శిలువపై మరణించినప్పుడు ఆయన సమాధి పునరుత్థానములతో పాటు పెంతెకోస్తు పండుగ నాడు ఆదివారమున సంఘస్థాపనకు కూడా సాక్షులుగా ఉన్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 41వ వచనము వరకు. అదే దినమున 3000 మంది బాప్తిస్మం ద్వారా సంఘమునకు చేర్చబడుటకు సాక్షులుగా ఉండిరి. అనేకులు ప్రతిదినము సంఘమునకు చేర్చబడుతూ ఉండిరి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మొదటిగా సంఘము స్థాపన పేతురు ద్వారా స్థాపించి ఉన్నాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమున కట్టుదు అని తెలియపరిచి ఉన్నాడు. ఆ సంఘము దేవుని సంఘము, విశ్వాసుల సంఘముగా పిలువబడి ఉన్నది కనుక అదే యేసుక్రీస్తు సంఘము. ధ్యానం చేసుకో. అద్భుత కార్యములను మనము చూడనప్పటికీ నేటి క్రైస్తవులు చూడగలిగే కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఏవి? మీరెవరైనా చెప్పగలరా అని ప్రశ్నించుకోండి, సమాధానం గ్రహించండి. తండ్రి ప్రభువ, అపనమ్మకము నుండి విడుదల కలిగించుము. ఓ తండ్రి, యేసును గూర్చి ఆయన ఒకే ఒక నిజమైన సంఘమును గూర్చి నేర్చుకున్నటకు అవసరముగా నడిపింపము దయచేయము తండ్రి అని ప్రార్థన చేసుకుందాం.